హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మిక్సీలో వేసిన పిండితో మెత్తగా అండ్ స్పాంజీగా ఇడ్లీలు రావాలంటే ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ విధంగా ఇడ్లీలు చేస్తే ప్రతిరోజు అబ్బా మళ్ళీ ఇడ్లీలు అనేవాళ్ళు కూడా ఈ విధంగా చేసి తినిపిస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత మీరు ఇడ్లీకి ఫ్యాన్ అయిపోతారు, అంత టేస్టీగా ఉంటాయండి. చాలా మెత్తగా దూదిలాగా తింటూ ఉంటే తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇడ్లీలు అంటే కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా మీరు ఈ వీడియో చూస్తే మీ ఒపీనియన్ మారుతుందండి. అంత టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయి, అంత సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ ఇడ్లీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ నేను ఇడ్లీ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో గ్లాస్ కొలతలతో తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకోవాలండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. దీంట్లో వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకొని దాంట్లో వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. ఇక్కడ మరొక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు కప్పు తీసుకుంటే మీరు కప్పుతో తీసుకోవాలండి. నేను ఇక్కడ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి అన్ని కొలతలు గ్లాస్తో తీసుకుంటున్నాను. ఒక గ్లాసు లావుగా ఉండే అటుకులు తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని ఆ వాటర్ తీసి మళ్ళీ తిరిగి దాంట్లో వాటర్ వేసి దీన్ని కూడా ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇక్కడ మరొక గిన్నె తీసుకొని దాంట్లో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ తీసుకుంటే మనకు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా వస్తాయండి. ఇలా ఇడ్లీ రవ్వ తీసుకున్న తర్వాత దీంట్లో కూడా వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ తిరిగి దాంట్లో వాటర్ వేసి ఈ రవ్వను కూడా మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా రవ్వను మనం నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా ఇంకా చాలా తెల్లగా వస్తాయండి. ఇక్కడ నేను కొలతల్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఒక గ్లాసు మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక గ్లాసు పూహా అటుకులు, 2.5 గ్లాసుల ఇడ్లీ రవ్వ అండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. మూడింటిని మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. టైం లేకపోతే మీరు ఒక 3 గంటలు నానబెట్టుకున్నా పర్వాలేదండి. ఇక్కడ నేనైతే 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. అటుకులు కూడా బాగా నానాయండి, మినపప్పు కూడా బాగా నానింది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. రవ్వ కూడా మంచిగా నాని ఉంటుందండి. రవ్వ ఎంత బాగా నానితే మనకు ఇడ్లీలు అంతా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా ఇక్కడ మనం మినపప్పును గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలండి పప్పును. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు మినపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మెత్తగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలండి ఈ మినపప్పును. ఇప్పుడు అదే జార్లో మనం అటుకుల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. అటుకుల్ని వాటర్తో సహా వేసుకోవాలండి. వేసుకొని వీలైనంత వరకు మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. అటుకుల్ని కూడా మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ముందుగా మనం పప్పు వేసుకున్న పిండిలోనే వేసుకోవాలండి. ఈ అటుకుల్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, ఇలా బాగా పిండేసుకోవాలండి. అస్సలు వాటర్ లేకుండా ఇలా బాగా పిండి మనం గిన్నెలో వేసుకోవాలి. ఇలా మొత్తం మనం వాటర్ తీసేసి బాగా పిండేసి ఇలా రవ్వను మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపప్పులో వేసుకోవాలండి. ఇలా మొత్తం రవ్వను బాగా పిండేసి వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం పిండిని అండి స్పూన్తో అస్సలు మిక్స్ చేసుకోవద్దు. మనం దోశలు లేదంటే మనం ఇడ్లీలు చేసినప్పుడు మనం చేత్తో ఫర్మెంట్ చేసుకుంటే పిండి చాలా బాగా పులిసి సాఫ్ట్గా వస్తాయండి. ఇలా చేత్తో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా
మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండి అంత బాగా ఫ్లఫీగా అయ్యి చాలా బాగా ఇడ్లీలు ఇంకా దోశలు కూడా చాలా మంచిగా వస్తాయండి. దోశ పిండికైనా మీరు ఇదే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఇక నేను ఓవర్ నైట్ పిండిని పులియనిస్తున్నానండి. కనీసం 8 గంటల పాటైనా పిండిని మనం పులియనివ్వాలి. మూత పెట్టేసి నేనైతే ఓవర్ నైట్ పెట్టుకుంటున్నానండి. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూడండి, ఎంత బాగా పులిసిందో చూడండి. ఇప్పుడు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఒకటే డైరెక్షన్లో పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు సరిపోయినంత పిండిని మరొక గిన్నెలోకి తీసుకోవాలండి. మిగతా పిండిని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 రోజుల పాటు మనం ఇడ్లీలు వేసుకోవచ్చండి. దీంతో మీకు సరిపోయినంత పిండి తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి కాస్త గట్టిగా అయిపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇడ్లీ పిండికి ఎలా మిక్స్ చేసుకుంటామో అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ నాకు పర్ఫెక్ట్ ఉందండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా ఇలా బాగా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ప్లేట్లోకి మనం బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ని వేసుకోవాలండి. ఇడ్లీ ప్లేట్లోకి ఇలా నిండుగా వేసుకోవాలండి. దీనికైతే మనము ఇలా వేసుకున్న తర్వాత ముందుగా నేను స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని వేసి బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ ఇడ్లీ ప్లేట్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇడ్లీలను. ఒకవేళ పచ్చిగా ఉంటే ఒక 5 నిమిషాలు ఇంకా ఉడికించుకోవచ్చండి. నేను ఇక్కడ మొత్తం 13 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. ఎంత బాగా ఉడికినాయి. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా ఇప్పుడు మనం ప్లేట్ని బయటికి తీసుకోవాలండి. ఇలా 2 నిమిషాల తర్వాత తీసుకుంటే మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. కొంచెం చల్లారిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఇలా మనం స్పూన్ని మనం ఇలా వాటర్లో డిప్ చేసుకొని ఇడ్లీలు తీస్తే చాలా మంచిగా వస్తాయండి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా ఇడ్లీలన్నీ ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మళ్ళీ ఇడ్లీలు అనే వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ సాఫ్ట్గా స్పాంజిగా ఇడ్లీలను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ పప్పుతో సర్వ్ చేస్తున్నానండి. చాలా రుచిగా ఉన్నాయండి. మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అద్రిపోద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.